కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాత్రికేయుని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ తోకచుక్క తెగిబడ్డట్టుగా సిరిసిల్లకు వస్తున్నారని, మతి భ్రమించి మాట్లాడుతున్నారని కేకే మహేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్లకు రాలేదు, అధికారం పోయాక కూడా సిరిసిల్లకు సరిగా రావడం లేదన్నారు. వేల కోట్ల ఆస్తులను సంపాదించుకున్న చరిత్ర కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీదన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా కేటీఆర్ మాటలు ఉన్నాయన్నారు. ఇంకా మీకే సిగ్గు లేకుండా మాట్లాడతాను. నేను ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, ఇటువంటి భాష మంచిది కాదు. నీకంటే పదునైన భాష నేను మాట్లాడగలుగుతా. నువ్వు అక్కడనే ఆగినవేమో బిడ్డ, చెప్తున్నా. అంతకంటే గట్టిగా నేను మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకోను ఒకసారి ఆలోచించుకోను. నీ బతికేందో నాకు తెలియదనా? నీ బతుకు తెలుసు. ఆ బతుకును నేను బహిర్గతం చేస్తే నువ్వు తలకాయ ఎడబెట్టుకున్నో తెలవాలి. ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నీ బతుకు తెలిసి, అలా ఏదో అక్కడ పోయి హైదరాబాద్లో సెలబ్రిటీల మధ్య కూర్చొని ఇలా నువ్వు ఏదో పైనుంచి ఊడిపడ్డట్టు, పైనుంచే ఊడిపడ్డావు రాజకీయాలు అన్న డౌట్ ఏం లేదు. అయ్యేతాడు బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో వచ్చి నువ్వు బతికి బట్టగట్టినావు తప్ప సొంతంగా నీకు రాజకీయం చేసిన తెలివి లేదు అక్కడ కూడా. ఇంకా కూడా నీ భాగవతాలన్నీ కూడా బయటపడతాయి. నీ భాగవతాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నీ పార్టీ అనుయాయులు ఇలా నువ్వు చేయబట్టి అనేక మంది అధికారులు ఇలా ఇబ్బందుల పాలవుతారు. అదే నువ్వు చేసిన